మాకు భూ పెట్టినాడు. మా జగన్ వస్తాడు అంటే ఇప్పుడు మళ్ళీ చెరువులో కూడా మరి ఎవరు రావాలనుకుంటున్నారు ఈసారి మళ్ళీ ఎవరు మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరు? జగన్. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు మరి అన్ని ఇస్తారంటాడు, నీకు పింఛన్ డబల్ చేస్తారంటాడు, మరి వద్దా? జగన్ అన్న రావాలి. ఎందుకు జగన్ అన్న రావాలి? మాకి మంచి సేవ చేస్తున్నారు కాబట్టి జగన్ అన్న కావాలి. అంటే ఆల్రెడీ మాకు ఆడోళ్ళకి ఇస్తున్నాడు కాబట్టి అంటే ఆయన ఆల్రెడీ చెప్తున్నాడు కదా 18,000 ఆసరా దుడ్లు అమ్మఒడి అన్ని వస్తున్నాయండి. మరి అదే వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిల కూడా మళ్ళీ పోటీ చేస్తారు. మళ్ళీ రావాలి. ఇప్పుడు మళ్ళీ జగన్ రెడ్డి మంచోడు కాదు, జగన్ రెడ్డి ఈసారి వస్తే మళ్ళీ బాగుంటుందని షర్మిల కూడా అంటుంది కదా. షర్మిల అవసరం లేదండి, మాకు ఈయనే రావాలా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి రావాలా? మాకు పథకాలన్నీ మస్తుగా ఇస్తున్నాడు. గవర్నమెంట్ స్కూల్ నేను 10th చదువుతున్నా. బాగా చెప్తున్నారు. ఫుడ్ అన్ని మార్చేస్తున్నాడు జగన్ అన్న. మంచి ఫుడ్ అన్ని పెడుతున్నారు. రోజుకి చికెన్ అన్ని ఎగ్ అన్ని పెడుతున్నాడు. జగన్ వేస్తా అవన్నీ చేసిన ప్రతి రేజ్ అంది అన్ని ఆ డబ్బులు అందాన్ని కాబట్టి జగన్ వేస్తా. ఇంగ్లీష్ చదువునా వెంకట్ పూతప్ప. గుంతకల్ నుంచి వస్తున్నా. ఎలా అనిపిస్తుంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు చూడాలని మేము మంచి పూజము. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం ఇచ్చినాడు మాకు బాగా. ఎందుకు నీకు పింఛన్ ఇస్తుండేనా? పింఛన్ ఇచ్చినాడు, గురు మాఫీ చేసినాడు, వస్తున్నాం. మరి ఆల్రెడీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా పింఛన్ డబుల్ చేస్తానంటుండే. డబ్బులు వద్దులే, అది అవసరం జగనే మాకు అవసరం. ఆయన ఆల్రెడీ సిలిండర్లు కూడా ఫ్రీగా ఇస్తాను. అవి ఇచ్చినా వద్దు మాకు. వద్దు. ఎందుకు ఆయన వద్దు ఇంకా అయిపోయాయి. ఇంటికి తెచ్చిస్తుండే. ఇంటికి తెచ్చిస్తున్నాడు జగన్ సాల్ మాకు. అంటే అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిల కూడా ఆల్రెడీ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుంది కదా. ఆల్రెడీ మళ్ళీ కాంగ్రెస్ కూడా రావాలని అంటుంది కదా. వచ్చే అవకాశం మరి జగన్ మంచిగానే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ జగన్ రెడ్డి మంచోడు కాదు, నేను వస్తాను నాకు ఒకటే వెళ్ళి అని అంటుంది కదా. మరి మంచోడే చెడ్డోడేం కాదు. మరి షర్మిలకి వేస్తావా మరి జగన్మోహన్ రెడ్డికి వేస్తావా? జగన్కి వేస్తాం. ఎందుకు షర్మిలకి వేయవా? షర్మిలకి వేస్తాం, రెండు గుద్దుతాం.